బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విషాదం నెలకొంది. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ని గెలుచుకొని బెంగళూరుకు చేరుకుంది. అయితే బెంగళూరులో ఈరోజు సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్సీబీ క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా స్టేడియంకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. పలువురు 30-40 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా అయితే నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్పై విక్టరీ సాధించి ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత టైటిల్ని కొట్టింది. అయితే నిన్న రాత్రి నుంచి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్లోనూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ కూడా కుకట్పల్లిలో అభిమానులు కొంత వీరంగా సూచించారు. బస్సులు పట్టుకొని వెహికల్ని పట్టుకొని వేలాడుతూ ఇలా వీరంగా సూచించారు. పోలీసులు అదుపు చేయడం వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. అయితే ఈరోజు మధ్యాహ్నం బెంగళూరు టీం ఏదైతే ఉందో ఆర్సీబీ టీం బెంగళూరుకు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీము విరాట్ కోహ్లీతో పాటు టిమ్ డేవిడ్ వీళ్ళందరికీ బెంగళూరు ఎయిర్పోర్ట్కు చేరుకున్న వీరందరికీ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి విధానసభకు తీసుకెళ్లారు వాళ్ళందరినీ విధాన సౌదాకు. అక్కడ నుంచి ర్యాలీగా ఈరోజు సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఆ సన్మాన కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే చిన్నస్వామి స్టేడియానికి భారీ ఎత్తున ఆర్సీబీ ఫ్యాన్స్ చేరుకున్నారు. అక్కడ ఒకరినొకరు తోసుకోవడం, గేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో భారీగా జనం ఫ్యాన్స్ తరలి వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా లాఠీచార్జ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే తొక్కిసలాటలో దాదాపు 11 మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడి 30-40 మందికి పైగా అభిమానులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలుస్తుంది. మొత్తంగా అయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విషాదం నెలకొంది. 11 మంది క్రికెట్ అభిమానులు చనిపోయారు. ఈ నేపథ్యంలో కర్ణాటక హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు నిర్వహించాల్సిన పరేడ్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ విషాద ఘటనపై తొక్కిసలాట ఘటనలో 11 మంది చనిపోవడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సంతాపం తెలిపారు. మొత్తంగా అయితే చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన కార్యక్రమం కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఈ తొక్కిసలాటలు 30-40 మందికి పైగా గాయపడ్డారు క్రికెట్ అభిమానులు. 11 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.